హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి మన ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక కొద్దిపాటి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం తప్ప రియల్ ఫోకస్ ఇన్ ద సెన్స్ సస్టైన్డ్ గ్రోత్, వికసిత్ భారత్గా ఇండియా ఎమర్జ్ అవ్వాలి, లేకపోతే మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో ఉన్నటువంటి ఇండియా డెవలప్డ్ ఎకానమీ ట్యాగ్ని తెచ్చుకోవాలి అంటే కంటిన్యూస్లీ ఒక 10 to 15 years యావరేజ్ గ్రోత్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ షుడ్ బి 8 and above. Viably 8 to 10% of the GDP growth rate India ఒక 10 to 15 years maintain చేయగలిగితే then the Indian economy will be entered into the elite club of developed economy. Otherwise ఈ 6.5, 6.2, 6.3 or less than 8% అంతున్నా కానీ India will be struck into a middle income trap country rather than entering into the elite developed economy tag. సో దాన్ని బేస్ చేసుకొని చూస్తే మనం ప్రవేశపెట్టిన బడ్జెట్లో చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా షార్ట్ టర్మ్ రిలీఫ్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అది ఐటీ ఎగ్జంప్షన్ అవ్వనివ్వండి, లేకపోతే కొన్ని బల్క్ డ్రగ్స్ మీద, లేకపోతే కొన్ని అంశాల మీద ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ మిడిల్ క్లాస్కి కొద్దిపాటి రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దట్టు ఒక 10% ఆఫ్ ద పాపులేషన్కి ట్యాక్స్ కట్ చేసి 12 lakh కంటే బిలో ఉన్న వాళ్ళకి ట్యాక్స్ కట్ చేసి రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ సాలిడ్ సస్టైనబుల్ గ్రోత్ మెయింటైన్ చేసేదానికి ఒక పాత్ని క్రియేట్ చేయడంలో మెజరబుల్గా ఫెయిల్ అయిపోయింది. అండ్ ఈ సస్టైన్డ్ గ్రోత్ని 8% అండ్ అబోవ్ మెయింటైన్ చేసి వికసిత్ భారత్ అవనివ్వండి, లేకపోతే డెవలప్డ్ ఎకానమీ అవనివ్వండి, ఆ ఎరీనాలోకి ఎంటర్ అయ్యేదానికి ఎకనామిక్ రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేయడంలో మాత్రం మెజరబుల్గా ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ సెకండ్ థింగ్, గవర్నమెంట్ ఇంకొక ఏరియా అసలు కన్సిడర్ చేయకుండా ఒక మీగర్ అమౌంట్స్లో వదిలేసిన ఏరియా ఏంటంటే క్యాపిటల్ స్పెండింగ్. పర్టికులర్లీ క్యాపిటల్ స్పెండింగ్కి చాలా చాలా తక్కువ ఎంఫసిస్ ఇచ్చే ప్రయత్నం చేశారు. క్యాపిటల్ స్పెండింగ్ లేకుండా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెండింగ్ ప్రాపర్గా లేకుండా ఏదైతే వీళ్ళు అనుకుంటున్న గ్రోత్ రేట్ ఏదైతే ఉందో, వికసిత్ భారత్ని డైరెక్షన్ దిశగా ఇండియన్ ఎకానమీ గ్రో అయ్యేదానికి, ఆ గ్రోత్ ఏమి రీచ్ అయ్యేదానికి మాత్రం 100% ఇప్పుడు ఉన్నటువంటి క్యాపిటల్ స్పెండింగ్ మాత్రం హెల్ప్ అయ్యేదానికి ఆస్కారం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి గ్రోత్ ఏదైతే ఉందో ఆ 6.3 ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26కి 6.3, 6.8 మధ్యలో ఉండాల్సిన గ్రోత్ రేట్ కూడా ఉండేదానికి ఆస్కారం లేదు. అంటిల్ అండ్ అన్లెస్ గవర్నమెంట్ క్యాపిటల్ స్పెండింగ్ని ప్రమోట్ చేయకుండా. అండ్ ఇండియా 8+ గ్రోత్ రేట్ రీచ్ అవ్వాలన్నా, డెవలప్డ్ ఎకానమీ ట్యాగ్ని రీచ్ అవ్వాలన్నా వాళ్ళు ప్రధానంగా చేయాల్సినటువంటి పని ఏంటంటే 90% ఆఫ్ ద పాపులేషన్, ఒక 10% పాపులేషన్ 12 lakhs అర్నింగ్ లిమిట్లో ఉన్నోళ్ళు కాకుండా రిమైనింగ్ 90% ఆఫ్ ద పాపులేషన్ యొక్క కన్జంప్షన్ని పెంచాలి. కన్జంప్షన్ని పెంచితే ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుంది, ఇండస్ట్రియల్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇండస్ట్రియల్ యాక్టివిటీ పెరగడం వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడం వల్ల మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అగైన్ విల్ కమ్ ఇన్ టు ది నెట్ ఆఫ్ కన్జంప్షన్ కెపాసిటీ పెంచే నెట్లోకి వస్తారు. అప్పుడు మాత్రమే ఇండియన్ ఎకానమీ సస్టైన్డ్ మేనర్లో వీళ్ళు అనుకున్నటువంటి వికసిత్ భారత్ డైరెక్షన్, వీళ్ళు అనుకుంటున్నటువంటి వికసిత్ భారత్ ఆర్ జనరల్ పార్లెన్స్లో చెప్పాలంటే డెవలప్డ్ ఎకానమీ ట్యాగ్ని అచీవ్ చేసే డైరెక్షన్లో వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా క్యాపిటల్ స్పెండింగ్ని పెంచాలా. 90% ఆఫ్ ద పబ్లిక్ ఏదైతే ఉన్నారో ఆ 90% ఆఫ్ ద పబ్లిక్ యొక్క స్పెండింగ్ కెపాసిటీని పెంచే డైరెక్షన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకుంటే మాత్రమే సాధ్యమయ్యేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఇండియా 8% గ్రోత్ని యాస్పిరేషన్ని రీచ్ అవ్వాలంటే, 8% గ్రోత్ డైరెక్షన్లో ట్రావెల్ అవ్వాలంటే అగ్రికల్చర్ సెక్టార్కి ప్రాపర్గా ఇన్సెంటివ్, ప్రాపర్ పాలసీస్, ప్రాపర్ సపోర్ట్, అది ఎంఎస్పి పరంగా ఇస్తారా, లేకపోతే సబ్సిడీల పరంగా ఇస్తారా, లేకపోతే రుణమాఫీ చేసి రైతుల చేతిలో ఎక్కువ డబ్బులు వచ్చేలా చేస్తారా తెలియదు. కానీ రైతాంగం చేతిలోకి అగ్రికల్చర్ మార్కెట్ని స్ట్రీమ్లైన్ చేయకుండా వీళ్ళు అనుకున్నటువంటి 8% గ్రోత్ అచీవ్ చేసేదానికి కూడా చాలా చాలా కష్టసాధ్యమైన పని. అండ్ ఇక్కడ మరీ ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టర్ యాజ్ ఏ హోల్గా చూస్తే గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ ఎంత అగ్రెసివ్గా, ఎంత డీపర్గా ఉంటే మాత్రమే ఈ 8% గ్రోత్ అచీవ్ అయ్యేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్గా సెక్టర్కి ఇవ్వాల్సినటువంటి గవర్నమెంట్ సైడ్ నుంచి ఇవ్వాల్సినటువంటి ఇంపుటస్తో పాటు హ్యూమన్ క్యాపిటల్, మరీ ముఖ్యంగా డెమోగ్రాఫిక్ డివిడెంట్ని ప్రాపర్గా యూజ్ చేయకపోతే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రమోట్ చేయకుండే, నవంబర్
అక్టోబర్ నవంబర్ నెలల్లో ఇండియా నుంచి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ బయటికి వెళ్ళిపోయిన విధానం అవనివ్వండి, లేకపోతే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా అబ్రాడ్ వేరే దేశాలకు వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్న విధానం అవనివ్వండి, దగ్గరగా అక్టోబర్ నవంబర్ మంత్స్లోనే దగ్గరగా $9.5 ట్రిలియన్ దేశం నుంచి బయటికి తీసుకుని వేరే దేశాలకు వెళ్ళి పెట్టుబడులు ఎఫ్డీఐ బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. ఇదే టైంలో అక్టోబర్ నవంబర్లోనే వేరే దేశాలు ఇండియాకు సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్ కూడా వేరే దేశాలకు వెళ్ళి పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేశారు. అండ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్ రన్ అవుతానే ఉంది. సాటర్డే అయినా హాలిడే స్టాక్ మార్కెట్ యాక్చువల్గా సాటర్డే అయితే ఆ రోజు ఫ్లాట్ మార్కెటే ఉంది. ఈరోజు ఇప్పుడు ఈ మూమెంట్లో చూసినా కానీ స్టాక్ మార్కెట్ పైకి లేసే ప్రయత్నాలు అయితే జరగట్లేదు. బికాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ ప్రవేశపెట్టిన విధానం ఏదైతే ఉందో అది మార్కెట్ ఫ్రెండ్లీగా లేదు అనేది మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. సాటర్డే బడ్జెట్ క్లియర్గా నెగిటివ్ జోన్లో ఎండ్ అయిపోయింది ఫ్లాట్గా. ఈ రోజుకి బడ్జెట్ స్టాక్ మార్కెట్ నెగిటివ్గా వెళ్తుందంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ని గెయిన్ చేయడంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టినటువంటి 2025-26 బడ్జెట్ గ్లోబల్ యొక్క ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ని రీగెయిన్ చేయడంలో కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. అండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ని రీగెయిన్ చేయకుండా ఎకానమీని ఇగ్నైట్ చేయడం చాలా కష్టం. ఇప్పుడున్న స్లంప్ గ్రోత్ రేటే ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకో ఫ్యాక్టర్ మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఇండియన్ రూపీ అగైన్స్ డాలర్ చూసుకుంటే దగ్గరగా $87.18 ఉంది. రూపీ అగైన్ హిస్టారిక్లోకి వెళ్ళిపోయింది. సో బడ్జెట్ అనేది చాలా క్లియర్గా ఇంటర్నేషనల్లీ ఒక ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ని రీగెయిన్ చేసే దాంట్లో ఫెయిల్ అయిపోయింది అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా రూపీ డిప్రిషియేషన్ ఈరోజు యాజ్ వెల్ ఆ స్టాక్ మార్కెట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఈ రోజుకి స్టాక్ మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్లోనే నెగిటివ్గానే వెళ్తుంది. అన్ని మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అది నిఫ్టీ అవనివ్వండి, బ్యాంక్ నిఫ్టీ అవనివ్వండి, సెన్సెక్స్ అవనివ్వండి, అన్ని నెగిటివ్స్లోనే ఉంటున్నాయి. సో ఈ రకంగా చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన బడ్జెట్ 100% మార్కెట్ ఫ్రెండ్లీగా లేదు. మార్కెట్ ఫ్రెండ్లీ లేకుండా, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ లేకుండా, అగ్రికల్చర్ ఫ్రెండ్లీ లేకుండా ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్ చేయకుండా ఎకానమీ బెటర్ మేనర్లో, స్పీడీ మేనర్లో వీళ్ళు అనుకుంటున్నటువంటి వికసిత్ భారత్ మార్గంలో వెళ్ళేదానికి ఆస్కారం లేదు అనేసి బడ్జెట్ ప్రవేశపెట్టిన డేటా కానివ్వండి, బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత గ్లోబల్ అనలిటిక్స్ నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్స్ అవనివ్వండి, లేకపోతే స్టాక్ మార్కెట్ నడుస్తున్న విధానం అవనివ్వండి, ఈ ఓవరాల్గా ఇవన్నీ అండ్ రూపీ డిప్రిషియేషన్ కానీ ఇవన్నీ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇప్పటికీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ని, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ని రీగెయిన్ చేసి ఎకానమిక్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో ఇగ్నైట్ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది అనేదానికి ఆస్కారం లేదు అనేది మాత్రం ఇప్పటివరకు చాలా క్రిస్టల్ క్లియర్గా అయితే చెప్పేదానికైతే క్లియర్గా సూచనలు అయితే కనిపిస్తున్నాయి. బేస్డ్ ఆన్ రూపీ డిప్రిషియేషన్ అవనివ్వండి, స్టాక్ మార్కెట్ స్లోగా ఉండటం అవనివ్వండి, గ్లోబల్ ఇన్వెస్టర్స్ రెస్పాండ్ అవుతున్న విధానం ఇండియన్ బడ్జెట్ మీద. ఇవన్నీ చూసుకుంటే ఇండియన్ ఎకానమీ కంప్లీట్గా ఒక నెగిటివ్ డైరెక్షన్లో వీళ్ళు అనుకున్నటువంటి డిజైర్డ్ గ్రోత్ రేట్ అచీవ్ చేసేదానికి ఆస్కారం అయితే చాలా తక్కువ ఉంది. ఇంకోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఇంకో డెసిషన్ ఏంటంటే ఓ పక్క పిఎస్యూస్ని అమ్మాలనే ఒక పక్క ప్రపోజల్ ఉంటున్న క్రమంలో ఇంకో పక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి ప్లాంట్కి డబ్బులు ఇవ్వడం కూడా ప్రైవేట్ ఇన్వెస్టర్స్కి నచ్చని అంశం. యాక్చువల్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ప్రైవేట్ ఇన్వెస్టర్స్ దాని మీద కన్నేశారు, దాన్ని మొత్తం క్యాప్చర్ చేసుకోవాలని చూశారు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత ఒత్తిడి అవనివ్వండి, మైనారిటీ గవర్నమెంట్ అవనివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక్కగానొక్క పిఎస్యూని ప్రొటెక్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో మైనారిటీ గవర్నమెంట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు ఎక్కువ మంది వాళ్ళకున్న సపోర్ట్ అవసరం కాబట్టి ఆ పిఎస్యూని రివైవ్ చేసేదానికి రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు. ఇది కూడా గ్లోబల్ ఇన్వెస్టర్స్కి, మరీ ముఖ్యంగా ప్రైవేట్ ఇన్వెస్టర్స్కి నచ్చని అంశం ఇది. సో ఇక్కడ పెట్టే డబ్బులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కి పెడితే బాగుంటుంది, క్యాపిటల్ స్పెండింగ్కి పెడితే బాగుంటుంది అనేసి గ్లోబల్ ఇన్వెస్టర్స్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ యొక్క అభిమతంగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 12 lakhs ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇవ్వడం వల్ల ఒక బాటమ్ అర్బన్ కన్జ్యూమర్స్ అయినటువంటి 10%కి రిలీఫ్ అయితే ఇవ్వగలిగారు. కానీ రెస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద పాపులేషన్ని ఆ కన్జంప్షన్ బాస్కెట్లోకి, కన్జంప్షన్ నెట్లోకి తీసుకురాకుండా ఎకనమిక్ యాక్టివిటీ ఇగ్నైట్ అయ్యేదానికైతే ఆస్కారం అయితే ఎట్టి పరిస్థితిలో లేదు. థ్యాంక్ యూ.